హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 30/60 నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ని పూర్తిగా స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో పూర్తి వరకు చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. ఈ డిజైన్లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. ఈ ప్లాన్కి 30 ఫీట్ నార్త్ రోడ్ యాక్సెస్ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్స్, పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో 3 సింగిల్ బెడ్రూమ్స్ కావాలన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఈ ప్లాన్ అనేది చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్కి వస్తే ఇక్కడ వచ్చేసి పార్కింగ్, అలాగే కస్టమర్ ఒక రూమ్ లేదా వాచ్మెన్ రూమ్ లేదా ఆఫీస్ రూమ్ కావాలన్నారు. అందుకనే ఒక రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశాము. ఇంకా సింగిల్ బెడ్రూమ్స్కి వచ్చేస్తే కిచెన్, హాల్, బెడ్రూమ్, ఇది టాయిలెట్, సేమ్ 2 పోర్షన్స్ సేమ్గా ఉంటాయి. కాకపోతే కింది పోర్షన్ కంటే పై పోర్షన్ అనేది 1 ఫీట్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే హాల్ వచ్చేసి 8 ఫీట్ ఇచ్చాను, అలాగే ఇక్కడ హాల్ వచ్చేసి 9 ఫీట్ ఇచ్చాను. 1 ఫీట్ అనేది నేను ఎక్స్ట్రా పై పోర్షన్కి ఇచ్చాను. ఎందుకంటే వాస్తు ప్రకారంగా కింది పోర్షన్ కంటే పై పోర్షన్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. అందుకని నేను 1 ఫీట్ ఎక్స్ట్రా ఇచ్చాను. అలాగే పార్కింగ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. అలాగే కస్టమర్ లిఫ్ట్ కూడా కావాలన్నారు, అందుకనే లిఫ్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశాము. ఇక్కడ మిడిల్లో ఎక్కడ ప్రొవైడ్ చేసినా ప్లాన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, అందుకని ఇక్కడ ప్లాన్ చేశాను. ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ప్రతి యూనిట్లో లివింగ్ హాల్, కిచెన్, బెడ్రూమ్, టాయిలెట్ చాలా ప్రాక్టికల్గా ప్లాన్ చేశాను. ముందు ఉన్న బాల్కనీ వల్ల న్యాచురల్ లైట్, ఫ్రెష్ ఎయిర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ని చూద్దాం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఫ్లోర్గా డిజైన్ చేశాను. ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ సైడ్ డోర్ ఇచ్చాను, అలాగే ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చాను. కిచెన్కి అటాచ్డ్ డైనింగ్ ఇచ్చాము, అలాగే పూజా ఏరియా అనేది ఇక్కడ ఇచ్చాము. స్టోర్ రూమ్ అనేది ఇక్కడ ఇచ్చాము. ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్. అలాగే గెస్ట్ బెడ్రూమ్, కామన్ టాయిలెట్. ఇది కిచెన్కి 4 ఫీట్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశాము. ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ లివింగ్ హాల్ కనిపిస్తుంది. దానికి కనెక్ట్ అయ్యే డైనింగ్ ఏరియా ఫ్యామిలీ గ్యాదరింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కిచెన్ని డైనింగ్కి దగ్గరగా ప్లానింగ్ చేశాను. అదనంగా స్టోర్ రూమ్ ఉండడం వల్ల స్టోరేజ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే సపరేట్ పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశాము. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ చాలా సిస్టమాటిక్గా అరేంజ్ చేశాను. లిఫ్ట్ లాబీ వల్ల ప్రతి ఫ్లోర్కి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి 3 సింగిల్ బెడ్రూమ్స్. గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ ఎలా ఉంటుందో సేమ్ పోర్షన్ ఇది కూడా అలానే ఉంటుంది, కాకపోతే ఒక పోర్షన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. పార్కింగ్ ప్లేస్లో ఒక పోర్షన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఈ పైన పోర్షన్స్ కంటే ఈ పోర్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సైజెస్లో. ఇక్కడ చూసుకుంటే 7 ఫీట్ 4.5 ఉంది. ఇక్కడ వచ్చేసి హాలు 8 ఫీట్ ఉంది. ఇక్కడ వచ్చేసి 9 ఫీట్ అలా ఉంది. ఒక్కొక్క పోర్షన్ కిందికి వస్తున్న కొద్దీ తగ్గించుకుంటూ వచ్చాము వాస్తు ప్రకారంగా. ఓవరాల్గా సెకండ్ ఫ్లోర్లో కంపాక్ట్ రెసిడెన్షియల్ యూనిట్స్ ఇచ్చాము. ప్రతి పోర్షన్లో హాల్, కిచెన్, బెడ్రూమ్, టాయిలెట్ ఉండడం వల్ల రెంటల్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది. ఫ్రంట్ బాల్కనీ, కామన్ లిఫ్ట్ లాబీ, అలాగే ఎక్సలెంట్ వెంటిలేషన్ ఈ ఫ్లోర్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా ఈ ప్లాన్ వచ్చేసి మోడర్న్ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేసే ఒక ఎక్సలెంట్ హౌస్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ హౌస్ ప్లాన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి హౌస్ ప్లాన్స్, ఇంటీరియర్ డిజైన్, 3D ఎలివేషన్స్, కన్స్ట్రక్షన్ ఐడియాస్ కోసం విఎన్ హోమ్ డిజైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.